ఇవాళ ఇంకొక చోట కదిలించుదాం, ఏం పొంగుకొస్తుందో చూద్దాం. కోయంబత్తూర్ టౌన్లో ఒక రెస్టారెంట్లో సర్వర్గా పనిచేశాడు. స్టేజ్ అడిగట్ట, నువ్వు ఎందుకు ఈ డబ్బులన్నీ దాచుకుంటున్నావు అంటే, నేను బస్సు కొనుక్కుంటాను. వాళ్ళ ఇంట్లో రాత్రి అంతా కిచెన్లో పనిచేయడం మిస్. దీన్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. సో ఇక్కడే పుట్టి 3వ క్లాస్ వరకే చదువుకున్నట్టు ఆయన లైఫ్. స్కూల్ మానిపించి ఒక ఫార్మ్ హౌస్ లాగుంటే అక్కడ ఉంచి పొలాల్లో పనిచేయారనమాట. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్వీలు. మేము ఇప్పుడు కోయంబత్తూరుకి వచ్చాము. కోయంబత్తూరు గురించి ఈయనకి ఇక్కడ 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 బోల్డ్ అని ఉన్నాయి కనెక్షన్స్. సో ఇలా కథలు కంటే బోల్డ్ అని ఆల్రెడీ వీడియోస్ చాలా చేశాము ఒక్కొక్క దాని గురించి. ఇవాళ ఇంకొక చోట కదిలించుదాం, ఏం పొంగుకొస్తుందో చూద్దాం. ఏదో ఒకటి బుర్రలోంచి ఏదో ఒకటి కదిలి వస్తుంది. సో ఇవాళ దేని గురించి చెప్తావు ఇప్పుడు? కోయంబత్తూరు గురించి చెప్పాలంటే బోల్డ్. అవును, అందుకే అన్నాను బోల్డ్ ఉన్నాయని. సో హిస్టరీ గురించి చెప్పు ఇప్పుడు. కోయంబత్తూర్ హిస్టరీ ఇస్ వెరీ సంగం పీరియడ్ నుంచి ఉన్న టౌన్ ఇది. సంగం పీరియడ్ ఏంటి అంటే సంగం డైనస్టీ అంటారు కదా, శ్రీకృష్ణదేవ, హోయసల, సంగం, చోళాస్, చాళుక్యాస్, అలాగే సంగం డైనస్టీ అప్పటి నుంచి ఉండేది ఇది. దీన్ని కోయంబత్తూర్, దీన్ని రకరకాల పేర్లో పిలుస్తారు. దీన్ని కోవై అంటారు, కొంగునాడు అంటారు, మన సర్కార్ ఏరియా అంటాం కదా, కోస్తా సర్కార్, అలాగే ఈ ఏరియాని కొంగునాడు అంటారు. దానికి ఇది మెయిన్. ఇదేంటంటే ఇది వెరీ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్ బిట్వీన్ ఇక్కడి నుంచి కేరళ దగ్గర పాల్ఘాటు, పొల్లాచి అంటారు, పాల్ఘాటు, ఇటువైపు వెళ్తే ఊటీ. సో బ్యూటిఫుల్ క్లైమేట్. ఈ ఊరు చూస్తే నాకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం కలిపి కట్టినట్టు ఉంటుంది. ఇక్కడంతా ఒక దాన్ని ఏమంటారు, జోషా ఏదో, ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. ఇక్కడ మనుషులందరూ చాలా ఎంటర్ప్రినర్, అంటే యాక్టివ్గా ఉంటారు. బిజినెస్ పీపుల్ అంటారు కదా ఎక్కువ. జస్ట్ నాట్ బిజినెస్, మనుషుల్లో ఒక కళ, ఒక కళాకాంతులు, ఒక క్లాసు. అంటే బద్ధకంగా ఎవరు కనపడరు, ఏదో చేస్తూ ఉంటారు. అంటే ఆ చీప్ యాటిట్యూడ్ ఉన్న అందరూ ఒక స్థాయిలో ఉంటారనిపిస్తుంది. ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఎవరిని చూసినా ఒక ప్రత్యేకమైన. ఎనీవే, బిఫోర్ వి గో దట్, దిస్ వాజ్ ఈ రూల్డ్ బై మెనీ పీపుల్. అంటే అంటే విజయనగరం వాళ్ళు పరిపాలించారు, చోళులు పరిపాలించారు, తర్వాత కొన్నాళ్ళు ఇస్లామిక్ కింగ్స్ పరిపాలించారు, తర్వాత ఆఫ్కోర్స్ బ్రిటిష్ వాళ్ళు. ఇది 1800 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ టౌన్. ఇక్కడి నుంచే ఊటీని అది డిస్కవర్ చేసి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, కూనూరు, అది ఇక్కడి నుంచే సర్వే చేయించారు. సో దీన్ని మనం మోడర్న్ ఇండియాలో దీన్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఎందుకంటారంటే ఇక్కడికి వెరీ నియర్, దగ్గరలోనే తిరుపూర్ ఉంది. ఇట్స్ ఫేమస్ ఫర్ టెక్స్టైల్ టౌన్, సిటీ అనమాట. ఇక్కడ నుంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియాలో జలంధర్, తర్వాత జలంధర్ కూడా పాపులర్ కదా. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒకప్పుడు బాగా, ఈ మధ్యన కొంచెం కారణాలు తెలియదు, కొంచెం ఎక్స్పోర్ట్ తగ్గింది, కానీ వెరీ మ్యాక్సిమం ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్ చేస్తుంది. సో అన్ని గ్లోబల్ బ్రాండ్స్ ఇక్కడ తయారవుతాయి తిరుపూర్లో. సో దీన్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని అందుకనే అంటారు. కానీ కోయంబత్తూరు గురించి మాట్లాడితే అది హిస్టరీ. మోడర్న్ కోయంబత్తూరు గురించి మాట్లాడితే కోయంబత్తూరు ఇదే ఇండస్ట్రియల్ టౌన్. ఇండస్ట్రియల్ అంటే ఇక్కడ ఆటో కాంపోనెంట్స్, తర్వాత మెకానికల్ కాంపోనెంట్, పంపులు, బోల్డ్, సుగుణ, కేఎస్బి పంప్స్, లక్ష్మీ ఇంజనీరింగ్ వర్క్స్ అని. అంటే ఇక్కడే పుట్టి పెరిగిన ఈ కోయంబత్తూరు డెవలప్మెంట్కి తెలుగు వాళ్ళు చాలామంది, అంటే తెలుగు వాళ్ళు అంటే అక్కడి నుంచి వచ్చి కాదు, ఇక్కడే ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇక్కడ ఉండి చాలా డెవలప్ చేశారు ఇండస్ట్రియల్ టౌన్గా. when we talk about industrial development of Coimbatore, one man stands out, G.D. Naidu. G.D. Naidu గారిని పాపులర్లీ దే కాల్డ్ ఎడిసన్ ఆఫ్ ఇండియా. ఎడిసన్ అంటే థామస్ అల్వా ఎడిసన్, జీఈ అది పెట్టాడు కదా, ఎడిసన్ ఆఫ్ ఇండియా. ఆయన అసలు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. G.D. నాయుడు గారు చదువుకోలేదంట, 3వ క్లాస్ వరకే చదువుకున్నాడు. ఇక్కడెక్కడో దగ్గరలో 3 వరకు చదువుకుని ఇన్నెలాగా ఫేమస్ మ్యాన్. అంటే ఆయన లైఫ్ అంటే మనం మాట్లాడడం ఎప్పుడు బయట వాళ్ళు ఫారినర్స్ వాడు అలా చేశాడంటాం. మనం థామస్ అల్వా ఎడిషన్ గురించి మాట్లాడుకుంటాం, తర్వాత టెస్లా గురించి మాట్లాడుకుంటాం. వీళ్ళందరూ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెనర్స్ కదా. G.D. నాయుడు గురించి అంతేగానే మాట్లాడుకోవచ్చు. ఇది మ్యాన్ హూ ప్రొడ్యూస్డ్ ఫస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ ఇన్ ఇండియా. అన్ని రంగాల్లో, అన్ని ఇండస్ట్రియల్ రంగాల్లో ఆయన ఉండేవాడు.
వాజ్ అ గ్రేట్ మ్యాన్. ఈ స్టార్టెడ్ ది అంటే ఈ కోయంబత్తూర్ ఒక ఇండస్ట్రియల్ టౌన్ అవడానికి ఆయన పితామహుడు. ఈ వాజ్ ద ఫాదర్ ఆఫ్ దాట్. బోల్డ్ ఇండస్ట్రీస్ పెట్టాడు జీడి నాయుడు. ఇక్కడ యూనివర్సిటీ పేరు కూడా జీడి నాయుడు యూనివర్సిటీ అని, అగ్రికల్చర్ యూనివర్సిటీని జీడి నాయుడు యూనివర్సిటీని పెట్టారు. తర్వాత ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కారణాల్లో మరి ఏ కారణాలు తెలియదు పేరు మళ్ళీ మార్చారు, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నారు. సో ఇక్కడే పుట్టి 3వ క్లాస్ వరకే చదువుకున్నట్టు ఆయన లైఫ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆయన ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పట్టుకట, స్కూల్కి వెళ్తే టీచర్ల మీద ఇసుక అది విసిరి పట్ట, ఇసుక అది విసిరితే వాళ్ళ నాన్నకి వీడు మరి టీచర్లు ఆ రోజుల్లో డిసిప్లిన్ ఎక్కువ కదా, ఇలా చేస్తున్నాడు అని చెప్పి స్కూల్ మానిపించి ఆయన హీ లాస్ట్ హిజ్ మదర్. చిన్నపిల్లడిగా ఉండగానే తల్లి కూడా చనిపోయాట. సో వీడు మాట వినడం లేదని వాళ్ళ నాన్నగారు పొలంలో మధ్యలో ఒక ఫార్మ్ హౌస్ లాగా ఉంటే అక్కడ ఉంచి పొలాల్లో పనిచేయారనమాట. ఆయన రోజంతా అక్కడ పనిచేస్తూ సాయంత్రం ఏదో తమిళ పుస్తకాలు చదువుకున్నట్టు. కానీ వాజ్ ఆల్వేజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజనీరింగ్. ఆయనకి మెకానికల్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. సో హీ కేమ్ అక్రాస్ సమ్ బ్రిటిష్ మ్యాన్. ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు ఉండే 1893లో పుట్టాడు ఆయన. ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవారు కదా. సో ఎవరో ఇంగ్లీష్ అతను కలిశాడు అనమాట. అతను ఏదో మోటార్ బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ పొలం దగ్గర ఎక్కడ ఉంటే అతను మోటార్ బైక్ పాడైపోయింది బ్రిటిష్ వాడిని. పాడైపోతే ఈయన వెళ్ళి ఆ రోజుల్లో ఏదో కెరోసిన్ ఏదో తీసుకురమ్మంటే చిన్నపిల్లడు కదా ఏదో పట్టుకొచ్చి ఆయన ఈ బ్రిటిష్ వాడు తన మోటార్ సైకిల్ రిపేర్ చేస్తుంటే అంతా చూశాట. ఈ బికెమ్ హైలీ ఫ్యాసినేటెడ్. బికెమ్ హైలీ ఫ్యాసినేటెడ్. దెన్ ఏదో విధంగా ఇంజనీరింగ్ నేర్చుకోవాలని కుతూహలంతో కోయంబత్తూర్ టౌన్కి వచ్చి కోయంబత్తూర్ టౌన్లో ఒక రెస్టారెంట్లో సర్వర్గా పనిచేశాడు. అప్పుడు ఎంత ఉంటుంది? చిన్నపిల్లడు, ఏజ్ ఎంత 12 ఏళ్ళ 13 ఏళ్ళు. రెస్టారెంట్లో సర్వర్గా పనిచేస్తూ ఆ డబ్బులన్నీ కూడబెట్టుకుని మరి ఎన్నాళ్ళు పనిచేస్తాడో తెలియదు, 800 రూపాయలు కూడబెట్టుకున్నట్ట ఏదో విధంగా చేయాలని. చేస్తే మళ్ళీ ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళతో తిరగడం, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకుంటే బోల్డ్ ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు అని ఆయనకు అభిప్రాయం. సో అందుకని ఏం చేశాడు, రోజంతా రెస్టారెంట్లో పనిచేసేవట. ఇక్కడ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండేవట, స్టెయిన్స్ అని ఇంగ్లీష్ వాడు. ఈ వాజ్ ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళ ఇంట్లో వర్కర్గా చేరట. వాళ్ళ ఇంట్లో రాత్రి అంతా కిచెన్లో పనిచేయడం, మిస్సెస్ స్టెయిన్స్ అంటే ఆ ఇండస్ట్రియలిస్ట్ వైఫ్తో కిచెన్లో హెల్ప్ చేయడం, ఆ పనులు చేసి మంచివాడుగా ఉండేవాడు. సో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు ఆవిడ దగ్గర. ఈ డబ్బులు, హోటల్లో డబ్బులు, వాళ్ళ చేసిన డబ్బులు అన్నీ ఆ ఇంగ్లీష్ వాళ్ళ స్టెయిన్స్ గారి వైఫ్కి ఇచ్చివట. మీరు ఉంచండి అంటే ఓ రోజు స్టెయిన్స్ అడిగట. ఇంతకుముందు ఏం చేయడం, ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. ఆ పాత మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. ఆ మోటార్ సైకిల్ ఇప్పి మళ్ళీ బిగించడం నేర్చుకుని ఇంజనీరింగ్ స్కిల్స్ వచ్చాయన్నమాట. సరే, కమింగ్ బ్యాక్ టు స్టెయిన్స్ గారు భార్య దగ్గర డబ్బులన్నీ దాచుకుంటే స్టెయిన్స్ అడిగట, నువ్వు ఎందుకు ఈ డబ్బులన్నీ దాచుకుంటున్నావు అంటే, నేను బస్సు కొనుక్కుంటున్నాను. అంటే థింక్ బిగ్ అంటారు కదా మేనేజ్మెంట్లో. థింక్ బిగ్ అంటే అడేషియస్ గోల్స్. అంటే జస్ట్ యంగ్ బాయ్, చదువుకోలేదు, సర్వర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఏమో హెల్పర్గాను, హోటల్లో సర్వర్గా, బస్సు కొనుక్కుందాం అని ఆలోచించాడు. అంటే ఆయనంటే, నువ్వు ఈ చిన్న డబ్బులు ఎన్నాళ్ళు దాచుకుని ఎప్పుడు కొనుక్కుంటావురా, నేనే నీకు బస్సు కొనిస్తాను. అంటే ఇతను స్కిల్ అతనికి నచ్చింది. నేను నీకు బస్సు కొనిస్తాను, దాన్ని నువ్వు నడిపి దాని తాలూకా ఆ రిటర్న్స్లో నువ్వు తీసుకుని నీకు ఆ సాటిస్ఫాక్షన్. ఆ విధంగా స్టెయిన్స్ అనే అతన్ని ఇతన్నేమో ప్రోత్సహించాడు ఆ టైంలో. ఆ తర్వాత ఆయన ఇలాగే ప్రతి దాంట్లో ఏవో చేసేవాడు అంట. బోల్డ్ ఈ డెవలప్డ్ ఎలక్ట్రిక్ మోటారు, ఎలక్ట్రిక్ రేజర్ తయారు చేశాడు ఆయన. బ్యాటరీతో ఎలక్ట్రిక్ రేజర్ తయారు చేసి దాన్ని జర్మనీలో వెళ్ళి ఎగ్జిబిషన్లో జర్మనీలో పెట్టారన్నమాట. పెడితే ఆయనకి 3rd ప్రైజ్ వచ్చింది. ఆయన చేసిన హిట్లర్ ఇచ్చాడు ఆయనకి. ఇక్కడ జీడి నాయుడు ఇంజనీరింగ్ మ్యూజియంలో ఉంటుంది, అది చూస్తే ఆయన వాడిన పాత బైక్ అన్నీ ఉంటాయి. సో బోల్డ్ అంటే గ్రేట్ మ్యాన్. బస్సులు అది ఇండస్ట్రీస్ అన్నీ వచ్చాయి ఇప్పుడు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. దాని పేరు కూడా హోప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదో అని పెట్టారు. తర్వాత అది ఇంజనీరింగ్ కాలేజ్, ప్రాబబ్లీ ఇప్పుడు ఉన్న పిహెచ్డి కాలేజే అనుకుంటా, పేరు మార్చారు. సో జీడి నాయుడు గారు అంత గ్రేట్ తెలుగువాడు. అంటే ఆ రోజుల్లో తెలుగు అలా తేడా లేదు కదా, మెడ్రాస్ ప్రెసిడెన్సీ కదా. సో ఇక్కడే పుట్టి పెరిగాడు, బట్ తెలుగువాడు. సో అది జీడి నాయుడు గారి స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్. గ్రేట్ మ్యాన్, ఎడిసన్ ఆఫ్ ఇండియా. ఇంకా కోయంబత్తూర్ ఇంకా కథలు ఇంకా ఏంటంటే, కోయంబత్తూర్ ఈజ్ అ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ అవర్ డిఫెన్స్.
ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. సూలూరు అనే ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్వి మన తేజాస్ అనే ఇండిజినస్గా తయారు చేసిన ఏరోప్లేన్ ఉంది కదా, దాని తాలూకా స్క్వాడ్రన్ ఇక్కడే ఉంది. బోల్డ్ అప్పుడు 80sలో అప్పుడు శ్రీలంకలో ఇబ్బందులు అయ్యేవి కదా, తమిళ్ వాళ్ళు బాధపడ్డారు జాఫ్నా ఏరియాలో. సో ఒకసారి ఏమైందంటే తమిళ్ పీపుల్ వర్ సఫరింగ్ ఫుడ్ లేక, అంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా, హ్యూమనిటేరియన్ సపోర్ట్ ఇవ్వాలని ఇండియాకి అనిపించి, అంటే రిలేషన్స్ ఉంటాయి కదా తమిళనాడులో శ్రీలంకన్ తమిళ్కి. సో మన దేశం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పెద్ద షిప్లో బియ్యం పప్పులు అన్ని దినుసులని ఎసెన్షియల్ కమోడిటీస్ షిప్లో పంపించారు శ్రీలంకకి, జఫ్నాకి ఇద్దామని. కానీ మరి ఆ దేశంలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా, ఆ దేశం నేవీ మన షిప్ని ఆపిసింది, మీరు వెళ్ళడానికి వీల్లేదు మనిషి. మరి ఆపిస్తే మా షిప్ వెనక్కి వచ్చింది. కానీ మరి మనుషులు పీపుల్కి ఫుడ్ వెళ్ళ. సో ఇక్కడి నుంచి సూలూరు ఎయిర్ బేస్ నుంచి AN-32 అంటారు, పెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో రాత్రి వెళ్ళి ఇక్కడి నుంచి, అంటే హ్యూమనిటేరియన్ కదా, వెళ్ళి అక్కడ జాఫ్నాలో ఎయిర్ డ్రాప్ చేశారు ఫుడ్, కోయంబత్తూరు నుంచి. సో ఇక్కడ అన్ని ఇప్పుడు వయనాడులో మొన్న ల్యాండ్ స్లైడ్ అయ్యే డిజాస్టర్, ఇక్కడి నుంచి డిజాస్టర్ సపోర్ట్. సో ఎయిర్ ఫోర్స్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ తంజావూరులో కూడా మనకి బేస్ ఉందనుకో, బట్ ఇది ఇంపార్టెంట్ సూలూరు ఎయిర్ బేస్. సో కోయంబత్తూరు అంటే నాకు నచ్చుతుంది. మనం ఒకరోజే ఉంటున్నాం కానీ వీ షుడ్ హావ్ స్టేడ్ మోర్ టైం. నెక్స్ట్ టైం తిరిగ్గా ఈసారి అయితే జీడి నాయుడు గారి మ్యూజియం, జీడి నాయుడు గారి ప్లేస్లన్నీ వెళ్దాం. అఫ్ కోర్స్ వీ విల్ నాట్ ఫర్గెట్ టు ఇట్ ఇన్ అనుభవం. ఫైనల్లీ కోయంబత్తూరు నుంచి వెళ్ళిపోతున్నాం ప్యాకింగ్. ఇది కూడా ఊటీ బొటానికల్ గార్డెన్లో కొనుక్కున్నాం. ఇది వెరైటీగా ఉందని, అది చూడండి మా లగేజ్లో. ఇది వెరైటీ మొక్క అనమాట. ఇగో నా దగ్గర ఉంది. మేము ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే దారిలోనే ఈ జీడీ నాయుడు మ్యూజియం కనిపించింది. ఓపెన్ అయి ఉంటుందేమో అని ఆశపడ్డాం. అంటే ఇప్పుడు జస్ట్ మార్నింగ్ 9 o'clock అయ్యింది, ఇప్పుడే ఓపెన్ చేయరంట. ఇక్కడైతే జీడీ నాయుడు గ్యాలరీ ఉంది, ఇంకా కార్ మ్యూజియం ఉంది, సైన్స్ మ్యూజియం ఉంది. ఇవన్నిటితో పాటు ఒక సైన్స్ ల్యాబ్ కూడా ఉంది. స్టూడెంట్స్కి ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తారంట. చూస్తున్నారు కదా, అక్కడక్కడ అప్పుడప్పుడే స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఇక్కడున్న కార్ మ్యూజియం అయితే సౌత్ ఇండియాలో ఉన్న ఒకే ఒక క్లాసిక్ కార్ మ్యూజియం. ఇక్కడ ఆల్మోస్ట్ 100 వింటేజ్ కార్స్ ఉన్నాయంట. అది ఓపెన్ చేసి మేము చూసి రావాలంటే ఫ్లైట్కి లేట్ అయిపోతామని ఇంక డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. చూసారా, కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, కొంచెం మంచి బస్టాండ్లా ఉంది. ఇంకా ఇవాళతో మా కేరళ ట్రిప్ ఎండ్ అయిపోయింది. మరి దీని తర్వాత ఏ వీడియో పెడతానో గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేయండి, చూద్దాం, కామెంట్ చేయండి. మనం చెక్ ఇన్ చేసిన లగేజ్ని ఫ్లైట్లో లోడ్ చేయడం ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఇప్పుడు జరుగుతోంది. వీళ్ళైతే కొంచెం నెమ్మదిగానే విసిరేస్తున్నారు, కొంతమంది అయితే పెట్టెల్ని విసిరి విసిరి కొడతారు. అందుకే జాగ్రత్తగా ప్యాక్ చేయాలంటారు. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ట్రూలీ ప్లీజ్ సపోర్ట్ us.